మందు విందు చిందు తర్వాత డెడ్ బాడీ. కరీంనగర్ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతి కలకలం రేపింది. కరీంనగర్ శివారు ప్రాంతాల్లోని రిసార్ట్లలో అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం మనం కరీంనగర్ శివారు ప్రాంతంలోని కమాన్పూర్ ప్రాంతంలో గల వడ్డేపల్లి రిసార్ట్ వద్ద ఉన్నాం. అయితే ఈ రిసార్టుకు బుధవారం సాయంత్రం 8 మంది అమ్మాయిలు అదేవిధంగా 8 మంది అబ్బాయిలు కూడా ఈ రిసార్ట్కు చేరుకున్నారు. ఒక బర్త్డే వేడుక సందర్భంగా ఇందులో మందు విందు చిందు కూడా చేసుకున్నారు. బర్త్డే వేడుకల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పాలితం గ్రామానికి చెందిన ఒక అఖిల్ అనే వ్యక్తి బర్త్డే వేడుకల సందర్భంగా తన తోడు మిత్రుడు ఇక్కడికి పిలవడంతో మాత్రం ఈ వడ్డేపల్లి రిసార్ట్కు చేరుకున్నాడు. 8 మంది అమ్మాయిలు అదేవిధంగా 8 మంది అబ్బాయిలు కూడా బర్త్డే చేసుకున్నారు. బర్త్డే చేసుకున్న తర్వాత ఉదయం లేచి చూసేసరికి మాత్రం అఖిల్ అనే వ్యక్తి కనబడకపోవడంతో వాళ్ళు రిసార్ట్లో మాత్రం ఇక్కడ అంటే అతని కోసం వెతికారు. కాకపోతే ఎక్కడ కనబడకపోవడంతో వాళ్ళు మొత్తం కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అఖిల్ మృతదేహం మనం చూస్తున్నాం కదా, ఇదే స్విమ్మింగ్ పూల్లో బయటకు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కూడా విచారణ వేగవంతం చేశారు. అయితే మనం చూడొచ్చు ఈ స్విమ్మింగ్ పూల్ కూడా పెద్దగా అంత లోతుగా కూడా ఏముండదు. జస్ట్ అంటే ఇందులో కనీసం నిలబడవచ్చు. అఖిల్ అనే యువకుడు ఇందులో పడి ఎలా చనిపోయాడనే మాత్రం ఒక మిస్టరీ వేయడం లేదు. మరి దీనిపై ఇక్కడ వాచ్మెన్ కూడా ఉన్నాడు. వాచ్మెన్ అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసు. వాళ్ళు మొత్తం ఎంతమంది వచ్చారు ఇక్కడికి, ఎప్పుడు వచ్చారు? 12 గంటలకు వచ్చారు. పొద్దున్న మనం 12 గంటలకు ఇస్తాం రూములు. మళ్ళీ రేపు 10 వరకు చెక్అవుట్. ఇవాళ వచ్చిండ్రు, కూర్చున్నారు, తిన్నారు, లోపలనే ఉన్నారు. ఈయన మనం ఇడికింది కదా సార్, ఒక 12:30 అయింది నాది. 12:30కి నేను ఇక్కడ తిన్నా, పండుకున్నా. ఇవాళ వస్తారు పోతారు ఆడుకుంటారు, మనం ఎందుకు లోపలికి పోతాం సార్. ఫోన్ నేను ఇక్కడ వరకు గేట్ కన్నా కూర్చుంటా, లేకుంటే రూమ్ కాడ కూర్చుంటా. నేను ఇవాళ ఏం జరిగిందని చూడలే. నేను పొద్దున్న నేను 11:30కి స్విమ్మింగ్ పూల్ చేసుకుంటా. సెక్షన్ ఆకు తీసేసుడు, రూలర్తో నింపుకున్నాడు, అవి చేసుకునే వరకు అందులో మనిషి ఉన్నాడు. సార్కి ఫోన్ చేసిన వెంటనే, సార్కి ఇట్లా సంగతి శవం నిన్ననే ఉన్నది, పొలాలు నిన్ననే ఉన్నారు, ఆపిన 2 బండ్లు ఈడ పెట్టిన. సార్కి ఫోన్ చేయాలంటే ఎస్ఐ గారు చేసి వచ్చిండు, వాళ్ళ కండవారు చేసి చేసిన సార్ అంత సార్. సో వాళ్ళ మధ్యలో ఇట్లా ఏమైనా వైరం ఇట్లా గొడవలు అంటే ఏమైనా జరిగాయా? వాళ్ళు ఏమేమి పార్టీ చేసుకున్నారు? వాళ్ళు బర్త్డే పార్టీ చేసుకున్నారు సార్. బర్త్డే పార్టీ చేసుకున్నారు, లోపట్టే ఉన్నారు. ఇవాళ ఆడుకుంటారు లోపల ఉంటారు. ఇన్ని ఆడికి గట్టింది పోతా సార్, నేను ఆడికి పోను, ఇక్కడ వరకైనా డ్యూటీ. వాళ్ళు ఏమన్నా ఆల్కహాల్ ఇట్లా తీసుకున్నారా? లేదు సార్, బీర్లు తెచ్చుకున్నారు, తాగారు. ఈ చనిపోయిన విషయం మీరు చెప్పిన తర్వాత అందులో 8 మంది అమ్మాయిలు 8 మంది అబ్బాయిలు ఉన్నారన్నారు కదా, కొంతమంది అంటే వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోవడం జరిగిందా? వాళ్ళు ఆటోలు ఎక్కి వెళ్ళిపోయారు సార్. నలుగురు ఆపిన, ఇది చూడంగానే బండ్లని ఆపిన అప్ప చెప్పిన సార్కు. అంటే ఈ ఫామ్ హౌస్ అనేది ప్రతిరోజు కూడా రెంట్కి కూడా జరుగుతుందా? 2-3 రోజులకు ఒకసారి అట్లా జరుగుతూనే ఉంటుంది సార్ అట్లా పార్టీలో. అంటే అంటే ఒక ఫామ్ హౌస్కి వీళ్ళకి రెంట్ ఇస్తారు కదా, ఎంత తీసుకుంటారు అమౌంట్? సార్కి ఎరకేయాలి లింక్, మనకి నంబర్ ఇచ్చాడు, మనం మాట్లాడు, సార్కే కొడతారు, ఎంత మాట్లాడుకుంటాం మన తెలియదు. ఇదే పరిస్థితి. వాచ్మెన్ ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ను క్లీన్ చేస్తున్న సమయంలో మాత్రం అందులో డెడ్ బాడీ కనబడడంతో వాళ్ళ ఓనర్కు సమాచారం ఇచ్చాడు. ఓనర్ వెంటనే పోలీసు వాళ్ళకు సమాచారం ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ప్రస్తుతం మనతో పాటు కొత్తపల్లి సిఐ బిల్లా కోటేశ్వర్ ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు ఇస్తున్నాం. సార్ చెప్పండి సార్, సమాచారం అందుకున్న వెంటనే మీరు అక్కడికి వెళ్ళారు. ప్రాథమికంగా మీరు ఎలాంటి గుర్తించారు? అక్కడ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో అఖిల్ వాళ్ళ ఫాదర్ సతీష్ గారు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా అతని మృతిపైన మాకు అనుమానం ఉంది, ఏదైతే బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారో వాళ్ళ పైన మాకు అనుమానం ఉంది అని చెప్పి పిటిషన్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం జరిగింది. విచారణలో భాగంగా మేము క్రైమ్ సీన్కి వెళ్ళడం జరిగింది. క్రైమ్ సీన్లో ఏదైతే డిసీజ్డ్ ఉన్నారో కొన్ని దానికి సంబంధించి క్లూస్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. శవాన్ని కూడా పరిశీలించి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి శవాన్ని మనము సివిల్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ఏదైతే పంచనామా నిర్వహించిన తర్వాత పిఎంఏ గురించి కూడా డాక్టర్ గారికి మనము రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. చెప్పండి సార్, అంటే ఈ మొత్తం ఆ యొక్క రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు? వాళ్ళందరూ ఒకే ప్రాంతానికి చెందినవారా లేకపోతే వివిధ ప్రాంతాలకు చెందినవారా? ఇది ఏదైతే డోలే బన్నీ అనే అబ్బాయి యొక్క బర్త్డే వేడుకలకు సంబంధించి అతని యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి 8 మంది బాయ్స్ అలాగే 8 మంది అమ్మాయిలు కూడా అక్కడ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వాళ్ళు వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, కొందరు అతని డైరెక్ట్గా ఫ్రెండ్స్, కొందరేమో అతని ఫ్రెండ్ యొక్క ఫ్రెండ్స్, అట్లా వాళ్ళు అక్కడ గ్యాదర్ కావడం జరిగింది. అంటే ఇక్కడ మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ బాడీ అనేది అట్టడుగు స్థానంలో ఉంది. సో లోపల ఏమైనా గుర్తించారా? అంటే దానికి ఏమైనా బండగిట్లా కట్టారా లేకపోతే లోపల ఎందుకు బాడీ అనేది పైకి తేలాలి కదా? అది లోపల మునిగి ఉంది. మేము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బంధువుల సాయంతోనే బయటికి తీసి విచారణ చేయడం జరిగింది. చెప్పండి సార్, ఇప్పుడు మీ యొక్క కొత్తపల్లి పరిధిలో చాలా మటుకు ఇటువంటి రిసార్ట్లు ఉన్నాయి. సో చాలా కూడా రాత్రుల్లో మద్యం వినోదాలు గంజాయి కూడా కొడుతున్నారని కూడా ప్రజలు చర్చిస్తున్నారు. అంటే దీనిపై మీరు ఫోకస్ పెట్టారా? మరి ప్రతి ఫామ్ హౌస్ని కూడా చెక్ చేస్తున్నాము. వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చినాము. ఏదైతే నిర్వాహకులు ఉన్నారో నిర్వాహకులకి, ఎలాగైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్కి కూడా నోటీసులు ఇచ్చినాము.
వాళ్ళు కూడా ఏదైతే చట్ట ప్రకారం ఏ రూల్స్ ఫాలో కావాలో అది ఖచ్చితంగా ఫాలో కావాలి. ఎనీ వయలేషన్స్ ఉంటే కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. సో చివరిగా ఫామ్ హౌస్ నడిపే నిర్వాహకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు పక్కా ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. అలాగే ప్రభుత్వం నుండి కూడా అనుమతులు తీసుకోవాలి. వాటికి ఉండాల్సినటువంటి అనుమతులు, సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలి. ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్స్ అలాగే ఫంక్షన్ ఏరియాస్ కానీ ఈ పూల్ ఏరియా కానీ మిగిలిన అన్ని ఏరియాలు కవర్ అయ్యేటట్టుగా వాళ్ళు పక్కా సీసీ కెమెరాలు మెయింటైన్ చేయాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళ యొక్క వెహికల్స్ డేటా కూడా తీసుకోవాలి. వాళ్ళు ఏదైనా పార్టీలు కానీ మిగిలినవి కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే కూడా కన్సర్న్ అథారిటీస్ నుండి పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. లేకపోతే మాత్రం వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సో చూసారా, మొత్తానికైతే ఎవరైతే ఈ రిసార్ట్లు నడుపుతారో వాళ్ళు ఖచ్చితంగా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఒక ఆధార్ కార్డు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఇలాంటి పత్రాలు కూడా మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా అలాంటి రిసార్ట్లపై ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతామని కూడా తెలపడం జరుగుతుంది. ఈ కేసు విషయంలో మాత్రం ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ పూర్తి విచారణ తెలుపుతామని కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.